నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. ఇకపై డైల్ 100 పనిచేయదు. అవును, నిజమే. మనకి ఏదైనా ఆపద వస్తే పోలీసులకు అత్యవసర సమయంలో డైల్ 100కి ఫోన్ చేయమని చాలా క్యాంపెయిన్ చేసి ఉంటారు. చాలా మందికి మనకు గుర్తుంటుంది. ఏదైనా డైల్ 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మన సమస్య తీరుస్తారు అనేది మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఇకపై ఆ నెంబర్ పనిచేయదు. ఎందుకంటే అది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల తెలంగాణకు కేటాయించబడింది డైల్ 100 అన్నది. మరి ఏపీలో ఏంటి అన్నది చాలా గందరగోళంగా ఉంది. సమస్య వస్తే ఏదైనా పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి అంటే పోలీసు వాళ్ళు, ఏపీ పోలీసులు కొత్త టోల్ ఫ్రీ నెంబర్ అయితే తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన 112 ఆ నెంబర్కి డైల్ చేస్తే దాన్ని బట్టి అక్కడ ఉన్న డీజీపీ ఆఫీస్, ఎక్కడైతే మనం డైల్ చేసిన తర్వాత ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఏ మండల్ అనేది వాళ్ళు కనుక్కొని అక్కడికి లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లా డైల్ 100 అన్నది ఇప్పుడు తెలంగాణకు కేటాయించబడిందని వార్తలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఏపీకి సంబంధించి 112 ఏదైతే నెంబర్ ఉందో 112 ఇది కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన నెంబరు. ఇప్పుడు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నప్పుడు డైల్ 100 చేస్తుంటే పని చేయడం లేదనేది పోలీసు వాళ్ళకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో 112కు కాల్ చేస్తే మరి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటిదాకా డైల్ 100 దేశంలో అన్ని రాష్ట్రాల్లో డైల్ 100 అనేది ఉంది. ఆ దేశం రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న డీజీపీ ఆఫీస్లో, డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో ఒక కాల్ సెంటర్ ఉంటుంది. ఆ కాల్ సెంటర్ కి సంబంధించి ఆ కాల్ సెంటర్ కి డైవర్ట్ చేస్తారు కాల్. కానీ ఇప్పుడైతే డైల్ 100 అన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు, అప్పుడు 2014కు ముందు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు 2014 వరకు డైల్ 100 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. దాని తర్వాత ఈ 10 ఏళ్ళు కూడా మన 2014 నుంచి 2024 వరకు కూడా డైల్ 100 అందుబాటులోనే ఉంది. ఏపీ, తెలంగాణ, మిగతా దేశం మొత్తం మీద అదే ఉంది. ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ డీజీపీ ఆఫీస్ లో హెడ్ క్వార్టర్స్ దాంట్లో కాల్ సెంటర్ ఉంటుంది. మనం స్టేట్ ఫస్ట్ కాల్ చేస్తుంది, స్టేట్, డిస్టిక్, మండల్, విలేజ్ ఇట్లా వాళ్ళు అడుగుతారు. దాన్ని బట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు కాల్స్. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఏపీకి 112 అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని పోలీసులకు కేటాయించారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు సమస్యలను తీరుస్తుంది, ప్రజలు ఎంత తొందరగా, అంటే లాస్ట్ టైం మనం వైసీపీ గవర్నమెంట్ లో చూసాం, దిశ యాప్ కు సంబంధించి ఆడవాళ్ల పైన సంబంధించి ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇట్లా కొన్ని వ్యవస్థలు అయితే నడిచాయి. మళ్ళీ ఆ వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఈ డైల్ 100 ఇప్పుడు అందరికి డైల్ 100 అంటే అందరికి నోటెడ్ అయిన నెంబర్. మళ్ళీ ఇప్పుడు 112 అన్నది ఎట్లా క్యాంపెయిన్ చేస్తారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు అనేది వేచి చూడాలి. దీని పరిణామం రిజల్ట్స్ అయితే కొద్ది రోజులు వేచి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి చర్చిద్దాం.